ఏమండి సార్ గారు మరి వచ్చేసేవాడి మరి పిట్టల దూరలో అండిక ఏమండి చెడు గారు మరి రాపోతా రాలేదన్నారేమో మరి చాలా వరకు బాధపడిపోతున్నారని మరి రాత్రి వచ్చేవాడు రాజమండ్రి నుంచి లండన్ నుంచి వచ్చేసానండి గురువు గారు. ఏమండి చెడు గారు మరి మీకు ఏమన్నా డబ్బుకి ధాన్యానికి ఏమన్నా లోటుకుని చెప్పండి మరి అని సాయంకాలం పంపేస్తున్నానండి. అడిగిలే లారీ మీద 60 కోట్లు పంపేస్తున్నానండి. ఇక ఏమండి సార్ గారు మరి మాకు మాత్రం మరి లక్షలకు వచ్చే లాస్ లేదు, కోట్లకు వచ్చిన కుదవలేదు. మరి మాకు మాత్రం మరి ఏటో 7 ఎకరాలు, గోదట్లో 70 ఎకరాలు, సౌదూరులో సగం ఆట, మురికాలం 30 ఎకరాలు, పల్లాని 25 ఎకరాలు, మెరకని 3 ఎకరాలు, ఇచ్చేవాడు కృష్ణానదిలో సగం ఆట మాదేనండి. ఏమండి సేటు గారు మరి మీకు మాత్రం మరి ఏమన్నా కలప ఏమన్నా కావాలంటే చెప్పండి కానీ పంపేస్తున్నానండి. దొంగ దోలాలు, ఉరగడ్డి వాసాలు, బొబ్బాస్ కలప, కొడిపి గచ్చి పైన తమలపాకు కప్పండి. ఇక మరి కింద పునాది లేకుండా పైన స్లాపులు లేకుండా కట్టేస్తున్నాం. ఇల్లు మాత్రం చాలా బాగున్నాయండి. మరి ఆ కలప ఏమన్నా కావాలంటే చెప్పండి కానీ పంపేస్తున్నాండి సేట్లు. ఏమండి చెడు గారు మరి నిన్న మన మాత్రం మరి వేరేకలో జరిగిన దానికి నారా చంద్రబాబు నాయుడు గారు మా గన్న చూచి మా గుర్తు చూచి దానికి రమ్మని 6 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారండి. మరి ఇద్దానికి వెళ్ళకపోతే బాగుంటుందో బాగుందని ఇద్దానికి 7 మైళ్ళు అడుగున్నామండి. మరి నా గన్న వెనకెళ్తే 7 మైళ్ళు, ముందుకెళ్తే 3 మైళ్ళు, పక్కకి వెళ్తే 10 మైళ్ళు. మరి యుద్ధమైపోయిందాక ఉన్నాక యుద్ధమైపోయాక అందరు బతికిన వాళ్ళు కలుతుండి బాధపడిపోతున్నారని నేను మాత్రం పలుచపలుచగా చచ్చిన వాళ్ళు 10 మందిని చూడు చేశానండి. నారా చంద్రబాబు నాయుడు గారు నాకు వద్దని కొద్ది మాత్రం 10 పొన్నవాడి మీద 10 కోట్లు పంపేశారండి. మరి ఆ ఇంట్లో పెట్టుకుని దొంగలు దోచేస్తున్నారని ఇంటి వెనకాల పెట్టి తెలుగులు కొట్టారని గవర్నమెంట్కి ఇస్తే వడ్డీ సరిగ్గా ఇస్తారని పొద్దున్న తీసుకొచ్చి మన ఊరంతా పంచి పెట్టుకొని వచ్చేసానండి. ఇక మీ దగ్గరకు వచ్చా మా అయిపోయినాయని మరి మా మామూలు మాకు ఇస్తే మాత్రం ఎల్లుండి పొద్దున్న మరి మీకు ఎంత కావాలో అంత పంపేస్తున్నానండి సేటు గారు.